వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఈదినాల్ పెట్రోల్ తో దోపిడీ, చక్కెర ఉల్లి ధరలతో నిలువు దోపిడీ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ధ్వజం. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ఆరోపించారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇథనాల్ తయారీకి చెరుకును ఎక్కువగా వినియోగించడం వల్ల చక్కెర కొరత ఏర్పడిందని అన్నారు. చక్కెర ధర కిలో 45 రూపాయల నుంచి 70 రూపాయలకు పెరిగిందని, ఉల్లి ధర కూడా కిలో 14 రూపాయల నుంచి 60 రూపాయలకు పైగా చేరిందని తెలిపారు. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మాయానా రహమతుల్లా ఖాన్ మాట్లాడుతూ ధరల పెరుగుదలతో సామాన్యుడు దుర్భర జీవితం గడుపుతున్నాడని అన్నారు. వెంటనే ధరలను నియంత్రించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ సెల్ ప్రతినిధులు, డీసీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇథనాల్ మిశ్రమానికి చెరుకును పూర్తిగా వినియోగించడం వల్ల ఈరోజు చక్కెర ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. 70-80 రూపాయలు ఒక కిలో చక్కెర వెళ్ళింది. సహజంగా యూపీఏ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గతంలో కల్తీ లేకుండా పెట్రోల్ను, డీజిల్ను సరఫరా చేసేవి. కానీ ప్రజలకు కల్తీ పెట్రోల్, E20 పెట్రోల్ అంటూ, ఇథనాల్ పెట్రోల్ అంటూ మభ్యపెడుతూ పెట్రోల్ సరఫరా చేయడం వల్ల, సదరు పెట్రోలు ప్రజలు ఉపయోగించడం వల్ల ప్రజల వాహనాలు దెబ్బతింటున్నాయి, మరమ్మతులకు గురవుతున్నాయి. కొత్త కార్లు కానీ, పాత కార్లు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ విధంగా నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం పూర్తిగా ప్రజలను దోపిడీ చేస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయల ధరలు పూర్తిగా పెరగడంతో, కిలో 60 నుంచి 70 రూపాయలు పెరగడంతో సామాన్య మానవుడు ఉల్లిని కూడా తినడానికి కూడా అందుబాటులో లేకుండా చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ పెరిగిన ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది. అటు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వ సారథి సీఎం చంద్రబాబు నాయుడు కానీ పూర్తిగా విఫలమయ్యారు. సామాన్యుడికి నిత్యావసర ధరలు కూడా అందించలేని స్థితిలో ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వీటిపై దృష్టి సారించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది, ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తున్నారు.